Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the least common multiple LCM division method. In division method how to find the LCM of given numbers. మనం ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనము ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ద్వారా చూసినాము. ఈ వీడియోలోనైతే మనము డివిజన్ మెథడ్ ద్వారా ఇచ్చినటువంటి నెంబర్స్కి ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ స్టెప్ 1. See here, write down the given numbers in a line, separating them commas. ఫస్ట్ స్టెప్లో అన్ని నెంబర్స్ని కూడా నెంబర్ లైన్లో రాయాలి, ఒక లైన్లో రాయాలి. ఒక లైన్లో రాసి వాటి మధ్యలో మనం కామాస్ ఉంచి వాటిని సపరేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, డివైడ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ విచ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ అట్లీస్ట్ 2 ఆఫ్ ద గివెన్ నెంబర్స్. సెకండ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హియర్. For example, if we take more than 2 numbers, we have to find out the any 2 numbers divides with any prime number, we have to divide that numbers. సెకండ్ స్టెప్లో మనం 2 కన్నా ఎక్కువ నెంబర్స్ని కనుక తీసుకొని మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు కనీసం 2 నెంబర్స్లో మనం తీసుకున్నటువంటి నెంబర్స్లో 2 నెంబర్స్ ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్తో కనుక డివైడ్ అయితే ఆ డివైడ్ని చేసి కింద కోషెంట్ని రాయాలి. ఒకవేళ ఆ డివైడ్ కాకపోతే ఆ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. నెక్స్ట్ చూడండి. థర్డ్, రైట్ డౌన్ ద కోషెంట్ అండ్ అన్డివైడెడ్ నెంబర్స్ ఇన్ ద లైన్ బిలో ద ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు సెకండ్ స్టెప్లో ఏం చేసినామండి, మనం తీసుకున్నటువంటి నెంబర్స్లో మినిమం 2 నెంబర్లు అనేవి డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో మనం ఏం రాయాలి, డివైడ్ అయిన తర్వాత వచ్చినటువంటి కోషెంట్ని రాయాలి. ఒకవేళ డివైడ్ కాకపోతే పై లైన్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ను యాజ్ ఈజ్గా రాయాలి. మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్స్ తర్వాత మనం ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, రిపీట్ దిస్ ప్రాసెస్ అంటిల్ యూ గెట్ ఏ లైన్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ ప్రైమ్ టు వన్ అనదర్. ఇలానే ప్రాసెస్ ఎప్పటి వరకు కొనసాగించాలి అంటే మనము ఇలా డివైడ్ చేసుకుంటూ చివరి లైన్లో ఉన్నటువంటి నెంబర్స్ అనేటివి ఏ నెంబర్తో కూడా డివైడ్ కాకుండా మినిమం 2 నెంబర్స్ అనేవి ఏ నెంబర్తో కూడా డివైడ్ కానంత వరకు మనము ఇట్లాంటి ప్రాసెస్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు చివరిలో స్టెప్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద డివిజర్స్ అండ్ ద నెంబర్ ఇన్ ద లాస్ట్ లైన్ ఈజ్ రిక్వైర్డ్ ఎల్సిఎం. ఇక్కడ వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్లో మనము అన్ని డివిజర్స్ని మల్టిప్లై చేయాలి. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ లైన్లో మిగిలినటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా మల్టిప్లై చేసి ద టోటల్ ప్రోడక్ట్ను మనము ఎల్సిఎంగానైతే మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నౌ ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్. See here solution. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలండి, ఇచ్చిన నెంబర్స్ని వరుసగా కామాస్ పెట్టి రాసుకోవాలి. గివెన్ నెంబర్ వాట్ ఇయర్ 12, 15, 20, 35. ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎంని మనము ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. చూద్దాం. 35 రాసుకున్నాను. ఒక లైన్ పెట్టాలి. ఒక లైన్ పెట్టి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి 2 కదా, 2తోని అన్నిటినీ చెక్ చేసుకుందాం. ఇందులో 2తోని 12 అనేది డివిజన్ అవుతుంది, 20 కూడా డివిజన్ అవుతుంది. కాబట్టి మినిమం 2 నెంబర్స్ డివిజన్ అవుతున్నాయి కాబట్టి మనం 2తోనైతే తీసుకోవచ్చు. 2 6 జా 12, 15 అయితే డివిజన్ కావట్లేదు కాబట్టి 15 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నా. 20 అనేది 2 10 జా 20 వస్తుంది. నెక్స్ట్ 35 అనేది యాజ్ ఇట్ ఈజ్గా రావడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ మనము 2తోని ఇందులో మినిమం 2 నెంబర్స్ కట్ అవుతాయో చూడాలి. 6 అనేది కట్ అవుతుంది మరియు 10 అనేది కట్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2తోని చేస్తున్నాను నేను. 2 3 జా 6, 15 కట్ కాదు కాబట్టి 15 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నెక్స్ట్ 10 అనేది 2 5 జా 10 కోషెంట్ 5 వచ్చింది. నెక్స్ట్ 35 అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి నెంబర్స్లో 2తోని ఏమైనా కట్ అవుతాయా అంటే 2తోని ఇది కూడా కట్ కాదు. పోనీ నెక్స్ట్ తర్వాత 3తోని చూద్దాం. 3తోని కట్ అవుతుంది అంటే 3తోని 1 అనేది 3 1 జా ఇక్కడ 3 అనేది కట్ అవుతుంది. 3 5 జా 15 అనేది కట్ అవుతుంది. 2 కట్ అవుతున్నాయి కాబట్టి మనము 3తోని చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ 3 1 జా 3, 3 5 జా 15. ఈ 5 అనేది ఏం కట్ కాలే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాయాలా. నెక్స్ట్ 35 యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి.
నెక్స్ట్ మళ్ళీ ఇంకా చెక్ చేయాలి. 3తో మళ్ళీ ఏమైనా వెళ్తుందా అండి? 3తో ఏం వెళ్ళదు. నెక్స్ట్ 5కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి? 5 కదా, 5కి వెళ్ళాలి. 5కి వెళ్తే 5తో చూడండి 1 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 5 1 జా 5, 1 కోషెంట్ వచ్చింది. మళ్ళీ 5 1 జా 5, 1 కోషెంట్ వచ్చింది. 5 7 జా 35. ఇప్పుడు లాస్ట్ నెంబర్ లైన్లో చూస్తే మనకు ఉన్నటువంటి నెంబర్స్ ఏ రెండు నెంబర్స్ కూడా ఏ ఒక్క నెంబర్తో కూడా డివిజన్ అనేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఎల్సిఎంను స్టార్ట్ చేయాలి. నౌ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ లైన్ నెంబర్స్ అండ్ divisors. See here, when you are observing divisors here, 2 from here, we have to follow this arrow mark. First 2 into 2 into 3 into 5 into 1 into 1 into 1 into 7. 2 2 ja 4, 4 3 ja 12, 12 5 ja 60, 61 ja 60, 61 ja 60, 61 ja 60, 60 into 7 420, 60 into 7 420. Here now LCM of given numbers 12, 15, 20, 35 is equal to how much? Answer 420 is the right answer. Okay na andi? Right. Next second problem చూసినట్టయితే find out the LCM of 24, 36, 42. Now solution. See here, first step నెంబర్ ఒక లైన్లో రాసుకుంటున్నా 24, 36, 42. ఇప్పుడు నేను ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తా. 2 1 జా 2 2 జా 12, 12 కోషెంట్ వచ్చింది. నెక్స్ట్ 2 18, 18 కోషెంట్ వచ్చింది. నెక్స్ట్ 2 21, 21 అనేది కోషెంట్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ 2తో మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే 12, 18, 18 ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకుంటా. నెక్స్ట్ 2 6 జా 12, నెక్స్ట్ 2 9 జా 18, 21 అనేది యాజ్ ఇది రాసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ 2తో చెక్ చేస్తున్నా. 2తో ఓన్లీ 6 మాత్రమే వెళ్తుంది. మనం ఒక్క నెంబర్ వెళ్తే చేయొద్దు, మినిమం 2 నెంబర్స్ మనము కట్ కావాలా. కానీ ఇక్కడ ఓన్లీ ఒక్క నెంబరే కట్ అవుతుంది కాబట్టి 2 వదిలేసేద్దాం. నెక్స్ట్ 3తో చూద్దాం. 3తో 6 కట్ అవుతుంది, 9 కట్ అవుతుంది, 21 కట్ అవుతుంది కదా. కాబట్టి 3తోకి వెళ్దాం. 3 2 జా 6, 3 3 జా 9, 3 7 జా 21. నెక్స్ట్ ఇప్పుడు వచ్చినటువంటి చివరి లైన్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి అండి? 2 3 7 కదా. ఈ 2 3 7లో ఏ రెండు నెంబర్స్ కూడా ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ కావు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఇది ఈక్వల్ టు ఫ్రమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి కదండి. యారో మార్క్ను ఫాలో కావాలి మనము. ఫస్ట్ 2 into 2 into 3 into 2 into 3 into 7. 2 2 జా 4, 4 3 జా 12, 12 2 జా 24, 24 3 జా 72, 72 into 7, 7 2 ja 14, 7 7 ja 49 plus 1 50. Now answer is how much? 504. 504 is the LCM of 24, 36, 42. అంటే ఈ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఉన్నటువంటి ఈ 504 అనేది 24 యొక్క మల్టిపుల్, 36 యొక్క మల్టిపుల్, 42 యొక్క మల్టిపుల్. ఆ మల్టిపుల్స్లో మళ్ళీ ఏంటిది? లీస్ట్ మల్టిపుల్. ఏంటిది? లీస్ట్ మల్టిపుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి? 504 అయితే అవుతుంది. ఓకేనా అండి? ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్. సిక్ గివెన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36, 54. మనము దీన్ని డివిజన్ మెథడ్లో చేద్దామండి. ఇక్కడ మనం క్లియర్గా చేద్దాం. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36, 54. నౌ సొల్యూషన్. ఫస్ట్ స్టెప్లో అన్నీ కూడా ఒక లైన్లో రాసుకుంటున్నా. 16, 24, 36 అండ్ 54. నేను ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తానండి. 2 8 జా 16, 2 12 జా 24, 2 18 జా 36, 2 27 జా 54. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తాను 2తో వెళ్తుందా అని. 2తో ఇక్కడ 3 వెళ్తాయి. ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ కదండి. నెక్స్ట్ 2తోని నేను డివిజన్ చేస్తే 2 4 జా 8, 2 6 జా 12, నెక్స్ట్ 2 9 జా 18. నెక్స్ట్ ఇది 2తోని డివిజన్ కాదు కాబట్టి 27 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ కూడా 2తో ట్రై చేస్తా. 2 2 జా 4, 2 3 జా 6, 9 యాజ్ ఇట్ ఈజ్ 27. నెక్స్ట్ వచ్చినటువంటి 4 నెంబర్స్లో ఎనీ 2 నెంబర్స్ 2తో కట్ అవుతాయండి, కట్ కావు. కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ 3కి వెళ్ళాలి. 3కి వెళ్తే 2 అనేది యాజ్ ఇట్ ఈజు, 3 1 జా 3 3 జా,
నెక్స్ట్ 3 9 జా. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి మిగిలినటువంటి 4 నెంబర్స్ ఏంటి అండి, ఇక్కడ మిగిలినటువంటి 4 నెంబర్స్ 2 1 3 9. మళ్ళీ ఇందులో ఎనీ 2 నెంబర్స్ 3తో కట్ అవుతాయి అంటే ఇక్కడ 3 ఉంది 9 ఉంది, మళ్ళీ 3తో కట్ అవుతుంది. ఖచ్చితంగా మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఇక్కడ 2 అనేది యాజ్ ఇట్ ఈజ్, 1 అనేది యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ కోషంట్ 1 వస్తుంది, 3 1 జా, ఇక్కడ 3 3 జా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలినాయండి మనకి 2 1 1 3 మిగిలినాయి. ఇందులో ఏ 2 నెంబర్స్ కూడా మనకు ఏ ప్రైమ్ నెంబర్తో కూడా కట్ కావు కాబట్టి దేర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కదండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2. ఇక్కడ 1 అనేది ఉన్నప్పుడు మనం ఇంటూలో 1ను ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఏ నెంబర్నైనా 1తో ఇంటూ చేసినప్పుడు మల్టిప్లై చేసినప్పుడు అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం 1 రాసుకోకుండా సరే ఇంటూ 3 రాసుకుంటే సరిపోతుంది, ఆన్సర్ వస్తుంది. 2 2 జా 4 4 2 జా 8 8 3 జా 24 24 3 జా 72 72 2 జా 144 144 3 జా 3 4 జా 12 1 3 4 జా 12 ప్లస్ 1 13 3 1 జా 3 3 ప్లస్ 1 4. Now how much answer is 432 is the correct answer. Now LCM of 16, 24, 36, 54 is how much 432 అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ చూద్దాం, సేమ్ అలానే వచ్చింది, మీరు చూడవచ్చు. నెక్స్ట్ మనము ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ చేద్దామండి, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మనకు బాగా వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ see here example 5, the LCM of 15 20 and 25 is how much. They give 4 options 350 200 300 and 250. Now among these 4 options which one is the correct? Now we will find that one. Now LCM of 15 20 and 25. Now solution start. The first step I am taking 15 20 and 25 in one line. Next I am starting with నేను ఇక్కడ 2తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి. 2తో స్టార్ట్ చేస్తే 2తో వెళ్తుందా అండి, వెళ్ళదు, ఎందుకంటే ఓన్లీ ఇక్కడ 20 మాత్రమే ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మనకు మినిమం 2 నెంబర్స్ అనేవి 2తో కట్ కావాలి, కానీ 2తో కట్ అయితే లేవు. నెక్స్ట్ 3తో చెక్ చేద్దాం, అందుకే డివిజిబిలిటీ రూల్స్ మనకు రావాలి. 3తో కట్ చేస్తే అప్పుడు ఫస్ట్ది అయితే 3తో కట్ అవుతుంది, మరి 3తో కట్ అవుతుందా లేదా ఎట్లా చెప్తామండి, మనము ఇచ్చినటువంటి నెంబర్స్లో డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. 1 + 5 అనేది 6 అవుతుంది, ఈ 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి గివెన్ నెంబర్ 15 కూడా 3తో అయితే డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇది 3తో కాదు, ఇది కూడా 3తో కాదు, మరి 3తో కావట్లేదు, మరి నెక్స్ట్ ఏం చేయాలి, 5కి వెళ్ళాలి, ఎందుకంటే మనం ప్రైమ్ నెంబర్స్ అయితే చెక్ చేసుకోవడం అయితే కరెక్ట్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 5తో చేస్తే చూడండి, 5 3 జా 15, కోషంట్ ఎంత వచ్చిందండి 3 వచ్చింది. నెక్స్ట్ 5 4 జా 20, కోషంట్ 4 వచ్చింది. నెక్స్ట్ 5 5 జా 25 అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 4 5 అయితే రావడం జరిగింది. మరి ఈ 3 4 5 అనేది ఇందులో ఏ 2 నెంబర్స్ కూడా మనం ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ కావు కాబట్టి ఎల్సిఎం అనేది స్టాప్ చేయాలి. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 × 3 × 4 × 5. సి హియర్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి 5 5 జా 25, 25 4 జా 100, 100 3 జా 300. నౌ ఆన్సర్ ఇస్ ద హౌ మచ్ 300 అనేది LCM అయితే అవుతుంది. దిస్ ఇస్ ద LCM ఆఫ్ 15 20 25. నౌ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ 300. నౌ ఆప్షన్ ఇస్ ద సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా అండి, రైట్. మన ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. దాంతోపాటు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. మెయిన్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒకటి ఇక్కడ ఏంటంటే బెటర్గా నేను ఒకటి ఆల్రెడీ చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా, మీరు కొత్త వాళ్ళైతే వినండి. ప్లేలిస్ట్లో ఓపెన్ చేసేసి మనకి మీరు ఏ క్లాసు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ వైజ్ నేను ప్లేలిస్ట్లో మన వీడియోస్ అన్నింటినీ ఉంచడం జరిగింది. మన వీడియోస్ పక్కల షార్ట్స్ ఉంటుంది, షార్ట్స్ పక్కల ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే మీకు అన్నీ కూడా వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి, మీరైతే ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే మనము ఇక్కడ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 25 40 and 60 లీవ్స్ రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఇచ్చినటువంటి నెంబర్ లోపల
ఇచ్చినటువంటి నెంబర్ లోపల ప్రతి నెంబర్తోని డివైడ్ కావాలా, ప్రతి నెంబర్కి డివైడ్ కావాలంటే అది ప్రతి నెంబర్కి మల్టిపుల్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం రిమైండర్ ఎంత రావాలంట 7 రావాలి. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దానికి 7 కనుక యాడ్ చేస్తే మనకు అడిగినటువంటి నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 25, 40, 60 ఎల్సిఎం ఆఫ్ 25 LCM of 25, 40, 60. That only na asked. 25, 40, 60, right. Now I want to find out the LCM. Solution start. 25, 40, 60. See here, I am taking first 5. 5 5 ja 25. Next 5 8 ja 40. Next 5 12 ja 60. Next I am taking 2 5 as it is. 2 4 ja 2 6 ja malla again 2 5 as it is. 2 2 ja 2 3 ja. Here now therefore LCM is equal to 5 into 2 into 2 into 5 into 2 into 3. 5 2 ja 10, 10 2 ja 20, 20 2 5 ja 100, 100 2 ja 200, 200 3 ja 600. Now LCM is equal to how much here? 600. కానీ ఇక్కడ ఈ 600 అనేది ప్రతి నెంబర్తో కూడా మల్టిపుల్లో వస్తుంది. కానీ మనకేమన్నా రిమైండర్ కూడా 7 రావాలంటున్నాడు. రిమైండర్ 7 రావాలంటే ఏం చేయాలి, ఈ వచ్చినటువంటి ఎల్సిఎంకి గివెన్ నెంబర్ ఇది ఈక్వల్ టు రిజల్ట్ ఇది ఈక్వల్ టు result number is equal to LCM plus remainder. Here LCM how much will get 600, remainder how much 7. Now answer is the 607. ఒకవేళ 607 కనుక ఉంటే ఈ 607ని 25తో డివైడ్ చేసినా మళ్ళీ మనకు 7 రిమైండర్ వస్తుంది. 40తో డివైడ్ చేసినా మనకు రిమైండర్ 7 వస్తుంది. 60తో డివైడ్ చేసిన రిమైండర్ అనేది 7 వస్తుంది. కాబట్టి మనకు రిక్వైర్డ్ నెంబర్ ఎంత అండి, రిక్వైర్డ్ నెంబర్ 607 అనేది అవుతుంది. మరి కరెక్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ 607 అనేది ఫస్ట్ ఆప్షన్ ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటండి 607 అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా అండి, రైట్. ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సి హియర్ 3 bells rings at the intervals of 10 minutes, 15 minutes and 20 minutes. ఇక్కడ ఏమన్నాడంటే ఒక 3 bells ఉన్నాయి. ఆ 3 bells ఫస్ట్ బెల్ ఎవ్రీ 10 minutesకి మోగుతుందంట, సెకండ్ బెల్ ఎవ్రీ 15 minutesకు మోగుతుందంట, థర్డ్ బెల్ ఎవ్రీ 20 minutesకు మోగుతుందంట. ఇఫ్ దే ఆల్ రింగ్ ఎట్ 11 AM, మార్నింగ్ 11 o'clockకి ఈ 3 bells మోగినాయి, మళ్ళీ ఎప్పుడు మోగుతాయి, దెన్ వాట్ టైమ్ దే విల్ రింగ్ టుగెదర్ అగైన్ అంటున్నాడు. ఇక్కడ మళ్ళీసారి చెప్తున్నా వినండి. హియర్ 3 bells ఆర్ గివెన్. ఈచ్ ఫస్ట్ బెల్ విల్ రింగ్ ఎవ్రీ 10 minutes, సెకండ్ బెల్ విల్ రింగ్ ఎవ్రీ 15 minutes, థర్డ్ బెల్ విల్ రింగ్ ఎవ్రీ 20 minutes. 3 bells at a time ring at 11 AM. Next which time 3 bells will ring? That is the question. Now I want to find out the LCM of 10 minutes, 15 minutes and 20 minutes. Now see here, LCM of 10 minutes, 15 minutes, 20 minutes. Here 10, 15, 20. See here 5 2 ja. ఓకే, ఫస్ట్ 2తోనే చేద్దాం, ఎందుకంటే మినిమం నెంబర్తో స్టార్ట్ చేయాలి కాబట్టి. 2 ఎట్లా చేసినా ఏం కాదు, కాకపోతే మీరు నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ మినిమం నెంబర్తో స్టార్ట్ చేయండి, తర్వాత మీరు ఎట్లా చేసినా ఏం కాదు. 2 5 ja 20, 15 యాజ్ ఇట్ ఈస్, 2 10 ja. నెక్స్ట్ 5తో చేద్దాం. 5 1 ja 5, 5 3 ja 15. నెక్స్ట్ 5 2 ja
10. Now therefore LCM is equal to 2 into 5 into 1 into 3 into 2, 2 5 ja 10, 10 1 ja 10, 10 3 ja 30, 32 ja 60. Now 60 here, 60 what here? Minutes. 60 what here? Minutes. 60 minutes. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఆ 3 bells కూడా ఎవ్రీ 60 మినిట్స్కు ఒకసారి అన్నీ కలిపి ఒకసారి మోగుతాయని అర్థం. అవునా కదా? ఎందుకంటే 10 యొక్క లీస్ట్ మల్టిపుల్ 10, 15, 20 యొక్క కామన్ లీస్ట్ మల్టిపుల్ ఏంటిదండి? 60 వచ్చింది. అంటే 60 మినిట్స్కి ఒకసారి 3 కలిపి మోగుతాయని అర్థము. అంటే 60 మినిట్స్ అంటే ఏంటండి? 1 అవర్. అంటే ఎవ్రీ 1 అవర్కి ఆ 3 అనేటివి రింగ్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడంట? ఫస్ట్ 11 AM మోగాయంట. 11 AM తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది 1 అవరు? ఎగ్జాక్ట్లీ 12 noonకి అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ 12 noonకి అయితే రావడం అయితే జరుగుతుంది. నవ్ ఆన్సర్ ఇస్ వాట్ ఇయర్? థర్డ్ ఆప్షన్. 12 noonకి అయితే రింగ్ అవుతాయి. మళ్ళీ 12 noon తర్వాత ఎప్పుడు రింగ్ అవుతాయండి? 1 PMకు రింగ్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత 1 PM తర్వాత ఎప్పుడు రింగ్ అవుతాయి? 2 PM. అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి 3 కలిపి మనకు రింగ్ అయితే అవుతాయి. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ 1 more ప్రాబ్లం చూద్దామండి. ఇంకో 2-3 ప్రాబ్లం తర్వాత వీడియో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మనకు 20 minutes దాటింది. సరే, ఎందుకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు బెటర్ ఉంటుంది. నో ప్రాబ్లం. మీరు వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా అంతా వినండి. వింటే మీకు బాగా ఈజీగా ఉంటుంది సొల్యూషన్. సి హియర్ LCM ఆఫ్ 12, 18, 30 అడుగుతున్నాడు కదా. రైట్ చేద్దాం. ఫస్ట్ 2తో స్టార్ట్ చేద్దాం. 2 6 ja 12. ఎప్పుడైనా 2తో స్టార్ట్ చేయాలి, తర్వాత 2తో చెక్ చేసుకోవాలి, తర్వాత 3తో చెక్ చేసుకోవాలి, తర్వాత 5తో చెక్ చేసుకోవాలి, తర్వాత 7తో చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అది రూలు. కాకపోతే ఇట్లనే చెక్ చేసుకోవాలా, డైరెక్ట్ 7 తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. కానీ ఇట్లా తీసుకెళ్తే ఏంటంటే ఒక ప్రాసెస్ అని అర్థం. నెక్స్ట్ 2 9 ja 18, కోషెంట్ 9 వచ్చింది. నెక్స్ట్ 2 15 ja 30, కోషెంట్ 15 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ నేను 2తో చేద్దామంటే ఏ 2 నెంబర్స్ కూడా 2తో డివిజిబుల్ కావు. కానీ మనం 3తో చేద్దాం. 3 2 ja 6, 3 3 ja 9, 3 5 ja 15. లాస్ట్కి ఏం మిగిలినాయి? లాస్ట్ లైన్లో 2 3 5 మిగిలినాయి కదా. ఈ 2 3 5లో ఏ 2 నెంబర్స్ కూడా ఏ ప్రైమ్ నెంబర్తో కూడా డివిజిబుల్ కాదు. కాబట్టి మనం LCMను క్లోజ్ చేద్దాం. LCM ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 2 into 3 into 5. ఇట్లా తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నా ఆన్సర్ అయితే చేంజ్ కాదండి. నో ప్రాబ్లం. ఓకేనా? మీ ఇష్టం తీసుకోవచ్చు. నవ్ 2 3 ja 6, 6 2 ja 12, 12 3 ja 36, 36 5 ja how much? 5 6 ja 33, 5 3 ja 15, 15 plus 3 18. Now answer is 180. Now answer is how much here? 180 is the LCM of given numbers 12, 18, 30. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ LCM ఆఫ్ 30, 75, 120 చూద్దామండి. LCM ఆఫ్ 30, 75, 120. సి హియర్ LCM ఇది ఈక్వల్ టు 30, 75, 120. ఫస్ట్ అయితే 2తో స్టార్ట్ చేద్దాం. 2 15 ja 30, 75 అనేది 2తో కట్ కాదు, యాజ్ ఇట్ ఈజ్. 2 60 ja 120. నెక్స్ట్ దేంతో చేద్దామండి? ఈ 3 కూడా దేంతో పోతాయి? 3తో పోతాయా చూద్దాం. 3తోనైతే ఈజీగా 3 వెళ్ళిపోతాయి కాబట్టి 2తో వెళ్ళవు కాబట్టి 3 5 ja 15. నెక్స్ట్ 3 2 ja 6, ఇక్కడ 1 మిగులుతుంది, 15 అవుతుంది. నెక్స్ట్ 3 5 ja 25 అయితే కోషెంట్ వచ్చింది. నెక్స్ట్ 3 20 ja మనకు 60 అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ అనేది 3తో వెళ్ళవు. నెక్స్ట్ ఏం చేయాలి? 5తో చేయాలి. 5 1 ja 5, 5 5 ja 25, 5 4 ja 20. దేర్ ఫోర్ LCM ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 2 into 3 into 5 into 5 into 4. నేను ఇక్కడ 1 వదిలేస్తున్నా, ఎందుకంటే 1 దేంతో మల్టిప్లై చేసినా అది 1 అయితే అవుతుంది ఆన్సరు. 2 3 ja 6, 6 5 ja 30, 35 ja 150, 154 ja 600. Answer is the how much? 600 is the LCM of given number. Now LCM of 30, 75, 120 is equal to how much here? 600. అంటే ఇక్కడ 30 యొక్క మల్టిపుల్ 600, 70 యొక్క మల్టిపుల్ 675 యొక్క మల్టిపుల్ 120 యొక్క మల్టిపుల్ కూడా
600 అంటే ఈ 600 అనేది ఈ 3 నెంబర్స్కి కామన్గా మల్టిపుల్ మరియు లీస్ట్ మల్టిపుల్ అనేది మనము చెప్పొచ్చు. కొట్టేద్దాం ఇక మనది కాదు. ఎల్సిఎం ఆఫ్ 48, 60, 280. ఫస్ట్ 2తో స్టార్ట్ చేద్దామండి. సింపుల్గా చేయాలి, కూల్గా. ప్రాబ్లం ఎప్పుడైనా కూడా 2 2 జా 4, 2 4 జా 8, 24 కోషెంట్ వచ్చింది. 2 ఇక్కడ 30 అనేది కోషెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 140 అనేది కోషెంట్ అయితే రావడం అయితే జరిగింది. నేను మళ్ళీ 2తోనే చేస్తా. 2 12 జా 2 15 జా 2 70 జా. ఓకే, 2 7 జా 14, 0 0. నెక్స్ట్ నేను మళ్ళీ 3తో ట్రై చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే 2తో వెళ్ళదు. 2తో మళ్ళీ 2తో చేద్దాం. 2 6 జా 12, 15 యాజ్ ఇట్ ఈజ్, 2 35 జా 70. అంటే 70ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది కోషెంట్? 35 అయితే వస్తుంది. చూడండి, 2 3 జా 6, ఇక్కడ 1 మిగిలింది, 1 పక్కన 0 10 అనుకోవాలి. ఆ 10 అనేది 2తో ఎప్పుడు వస్తుంది? 5తో వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 35 అయితే వచ్చింది. నెక్స్ట్ నేను మళ్ళీ దేంతో ట్రై చేస్తా? ఇప్పుడు 3తో ట్రై చేస్తా, ఎందుకంటే ఇందులో ఏ రెండు కూడా 2తో పోదు. నెక్స్ట్ 3 2 జా 6, 3 5 జా 15, 35 అనేది యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి 3 నెంబర్స్లో 5 35 మాత్రం 5తో డివిజన్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ 5కి వెళ్తా, 2 యాజ్ ఇట్ ఈజ్ రాస్తా. నెక్స్ట్ 5 1 జా 5, 5 7 జా 35 అయితే వస్తుంది. నా ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 7. నేను ఎల్సిఎం రాసేటప్పుడు 1 రాస్తలేనండి, అబ్జర్వ్ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్, 3 ఇంటూ 5, నెక్స్ట్ 2 ఇంటూ 7. మనం ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 2 2 జా 8, 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24. ఇక్కడ వరకు 24 వచ్చిందండి. తర్వాత ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 7 ఉంది. చూద్దాం ఇక్కడ 24. తర్వాత ఇక్కడ ఇంటూ పెట్టేద్దా. 5 2 జా ఎంత? 10 రాసుకుంటున్నా. ఇంటూ 7 అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఓకే, 24 ఇంటూ 10 240 అవుతుంది. 240 ఇంటూ 7 చేస్తే మనకు అయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఇక్కడ 240 7తో చేస్తే 7 0 0, 7 4 జా 28, 2 ఇక్కడ 7 2 జా 14, 14 + 2 ఎంత? 16 అయితే రావడం అయితే జరుగుతుంది. నౌ ఆన్సర్ హౌ మచ్ హియర్? 1680. 1680 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం అయితే జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ కాన్ఫిడెన్స్గా చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా వస్తాయి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పటిదాకా చెప్పిన మ్యాథ్స్ అంతా కూడా సినిమా చూసినట్టు లేదంటే ఒక వీడియో చూసినట్టు చూస్తే చెప్పినప్పుడు క్లియర్గా ఉంటుంది, కానీ తర్వాత మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయండి అంటే, మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వీడియోస్ ఫాలో అయ్యేటప్పుడు మీరు దయచేసి ఒక నోట్బుక్, ఒక పెన్ను దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వకుంటూ మీరు మళ్ళీ దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం కనుక చేస్తే మీకు ఇంకెక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. మీరు ఇట్లాంటి వాటి అన్నింటినీ మీకు తెలుసు, కానీ తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇవి ఫాలో అయితే మీకు వీడియో చూడడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో మీరు నోట్బుక్ మెయింటైన్ చేయడం వల్ల అంతకంటే డబల్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అల్టిమేట్గా మీ అందరికీ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫౌండేషన్ అందించాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను నేను. మీరు అదన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.